నమస్తే అందరికీ. మ్యాక్సిమం నేనే ఒకరి పైన అలుగుతా అంటే ఈసారి జుట్టు నా పైన అలిగిందనమాట. నా జుట్టు నా చెయ్యి జారిపోయింది. గడ్డి గడ్డి అయిపోయిందనమాట. సో, దానికి కొంచెం టైం ఇద్దాం, బుజ్జగిద్దాం అని చెప్పేసి ఈరోజు నేను గోరింటాకు పెట్టుకోవడం జరిగింది. మా ఇంట్లో ఉన్న గోరింటాకు చెట్టు నుంచి ఆకు తెంపుకొచ్చి మిక్సీకి పట్టి హెయిర్‌కి పెట్టుకున్నాను. దాంట్లో మనం మందారం ఆకు, మందారం పూలేస్తే కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటది. మన హెయిర్ చాలా షైనీ అవుతది. సిల్కీ సిల్కీ అవుతదనమాట. మనం ముందుకే బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్‌లము. మనకెప్పుడో ఒకసారి ఇంట్రెస్ట్ వస్తది. మన పైన మనం కేర్ తీసుకోవడానికి. స్కిన్ కేర్ అయినా, హెయిర్ కేర్ అయినా, ఏ కేర్ అయినా సరే. సో, అది ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే చేసుకోవాలి. ఇది ఆకు పెట్టుకున్న రోజే మనం షాంపూ పెట్టి హెడ్ బాత్ చేయకూడదు. అండ్ ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటది. సో, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. మనం ఆ రోజు ఓన్లీ కూల్ వాటర్‌తో హెడ్ బాత్ చేసి నెక్స్ట్ డే ఆయిల్ పెట్టుకొని షాంపూతో హెడ్ బాత్ చేస్తే ఆ తర్వాత రిజల్ట్ మామూలుగా ఉండదు. ఆ షైనీ మస్తు అనిపిస్తది హెయిర్ ఇంకా. కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి సిల్కీ కావాలనిపిస్తది. సిల్కీ ఉన్న వాళ్ళకి కర్లీ హెయిర్ కావాలనిపిస్తది. మనుషులంటేనే సాటిస్ఫాక్షన్ ఉండదు. సాటిస్ఫాక్షన్ ఉంటది అంటే అది వాళ్ళు ఇంక మనుషులే కాదనుకుంటా. అది. నాకు సిల్కీ హెయిర్ అంటే చాలా ఇష్టం. బట్ నా హెయిర్ చాలా కర్లీ ఉంటది. సో, దాన్ని ఇంకా సిల్కీగా మార్చడానికి ఇంకా ట్రై చేస్తూనే ఉంటాను. సో, అదనమాట ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. టేక్ కేర్ ఎవ్రీవన్.